Hi, good afternoon each and everyone. This is RK sir from RK Tutorial Hub. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే ఒక చిన్న హెల్ప్ నాకు చేయండి. అంటే నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ మీకు ప్రజెంట్ చేస్తూ ఉంటాను. అయితే ప్రజెంట్ చేసినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే సో ఇక్కడ ఉన్న అంటే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఓకే, ఏం లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను ఏదైనా లైక్ వీడియోస్ నేను పెడుతూ ఉంటే అవి మీకు వస్తూ ఉంటాయి. సో దానివల్ల మీరు చూడొచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చూడొచ్చు. నా చిన్న ఈ ప్రయత్నాన్ని కూడా నేను ట్రై చేస్తున్నా కదా, సో ఈ ప్రయత్నాన్ని కూడా కొంచెం సక్సెస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనము బీఫామ్ వెబ్స్ అంటే ఇది చాలా సింపుల్ వర్డ్స్, సింపుల్ బీఫామ్ వెబ్స్. కానీ ఎలా యూజ్ చేయాలి అంటే నార్మల్గా ఉంటుంది. సో ఎలా యూజ్ చేయాలి వీటిని బీఫామ్ వెబ్స్ అనేవి చూద్దాం ఒకసారి. మరి బీఫామ్ వెబ్స్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, హౌ టు యూజ్ బీఫామ్ వెబ్స్, వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం. బీఫామ్ వెబ్స్ అనేవి ఇక్కడ మనకి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనే వాటిని బీఫామ్ వెబ్స్ అని అంటారు. ఇవి యాక్షన్ షో చేయు, లైక్ డ్రింక్, ఈట్, స్విమ్, లైక్ ఇలాంటివన్నీ కూడా కాకుండా సో ఇవి జస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే అలా ఉంటాయి, స్థితిని తెలియజేస్తాయి. సో కండిషన్ తెలియజేస్తాయి, క్వాలిటీని తెలియజేస్తాయి. అది యానిమల్ క్వాలిటీని అవ్వచ్చు, పీపుల్ క్వాలిటీ అవ్వచ్చు, అండ్ లైక్ థింగ్స్ క్వాలిటీ కావచ్చు, ప్లేసెస్ క్వాలిటీ కావచ్చు. లైక్ హైదరాబాద్ ఈజ్ ఎ గ్రీన్ సిటీ, ఇలా అంటే దాని యొక్క స్థితిని తెలియజేసే వాటినే బీఫామ్ వెబ్స్ అని అంటారు. ఓకే, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ వీటిని బీఫామ్ వెబ్స్ అని అంటారు. సో వీటిని ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని యూజ్ చేయడం నేర్చుకోండి. ఈజీగా మీరు గెటిన్ అయిపోతారు. ఓకేనా? సో ఇవి చిన్నగా, తర్వాత నేను కెన్ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా నేను విల్ ఎక్స్ప్లెయిన్. బట్ మీరు బీఫామ్ వెబ్స్ ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో ఉన్న బీఫామ్ వెబ్స్ అంటే చూద్దాం ఒకసారి. ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, కండిషన్ కానీ క్వాలిటీని కానీ స్టేట్ని కానీ తెలియజేస్తుందని బీఫామ్ వెబ్స్ అని అంటారు. ఇవి యాక్షన్ చెయ్యు అంటే ఎక్కడున్నావు, వెర్ ఆర్ యూ, ఐఎమ్ అట్ హోమ్, నేను ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ అట్ హోమ్ అనాలి. ఇన్ హోమ్ అనకూడదు, ఐఎమ్ అట్ హోమ్ అని అనాలి. సో ఇలా ఉపయోగించడానికి మనం బీఫామ్ వెబ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో చూద్దాం. ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి బీఫామ్ వెబ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, ఈ మూడు కూడా ఈ 3 బీఫామ్ వెబ్స్ని యామ్, ఈజ్, ఆర్ అంటారు. సో ఇవి ఎలా యూజ్ చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు. ఐకి యామ్ యూజ్ చేస్తాం. I am a teacher. She is a student. They are ఇలా they are players. ఇక్కడ I am, ఐకి మాత్రము ఏం యూజ్ చేయాలి, యామ్ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ నేమ్స్ సింగులర్స్. గుర్తుపెట్టుకోండి, హీ, షీ, ఇట్ నేమ్స్ సింగులర్స్. ఇవి ఎప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిన సబ్జెక్ట్స్ని ఒక వేలో ఐ తర్వాత ఐ, యు, వి, దే ప్లూరల్స్ అన్నాం కదా, అలా కాకుండా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐ, దాన్ని సెపరేట్గా ఉంచండి. హీ, షీ, ఇట్ నేమ్స్ సింగులర్స్, వీటిని సెపరేట్గా ఉంచండి. యూ, వి, దే ప్లూరల్స్, వీటిని సెపరేట్గా ఉంచండి. అంటే 3 గ్రూప్స్ మనం డివైడ్ చేద్దాం. ఐ, తర్వాత హీ, షీ, ఇట్ నేమ్స్ సింగులర్స్, యూ, వి, దే ప్లూరల్స్. ఓకే, ఇవి. సో ఐకి మనం యామ్ ఉపయోగించుకోవాలి. ఐఎమ్ ఎ టీచర్ అని ఉపయోగించుకోవడానికి, ఐఎమ్ నాట్ ఎ టీచర్ అని ఉపయోగించుకోవడానికి ఐకి యామ్. ఓకే, ఐ ఆమ్ అని, ఐ ఈజ్ అనకూడదు, ఐ ఆర్ అనకూడదు. సో ఐ ఆమ్ అని ఉపయోగించుకోవాలి. సో ఐ ఆమ్ అ స్టూడెంట్, ఐఎమ్ అ లెక్చరర్, ఐ ఆమ్ అ డాక్టర్, ఇలా ఉపయోగించుకోవాలి. ఐఎమ్ అన్ ఇంజనీర్ అని చెప్పడానికి మీరు ఏం ఉపయోగించాలంటే మీ ప్రొఫెషన్ని తెలియజేయడానికి ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఇలా. నెక్స్ట్ ఐఎమ్ అ ఫార్మర్, నేను ఒక ఫార్మర్ని. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్, నేను ఒక బిజినెస్ మ్యాన్ని అని చెప్పుకోవడానికి ఐ ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ యామ్ ఉపయోగించాలి. తర్వాత హీ, షీ, ఇట్ నేమ్ సింగులర్స్. సింగులర్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఏమన్నాను, సింగులర్స్ అంటే ఏంటంటే ఓన్లీ 1 ఉంటే దాన్ని సింగులర్స్ అని అనాలి, ఒకటే ఉంటే దాన్ని సింగులర్స్ అని అనాలి. సో ఇక్కడ వీటన్నిటికీ కూడా ఉపయోగించాలి ఏంటంటే ఈజ్ ఉపయోగించుకోవాలి, ఈజ్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఎ టీచర్, షీ ఈజ్ ఎ డాక్టర్. ఓకే, దే ఆర్ ప్లేయర్స్. ఇక్కడ లైక్ దే వచ్చింది కాబట్టి ఆర్ ఉపయోగించుకున్నాం. దే ఆర్ ప్లేయర్స్. రాజు ఈజ్, మీకు అలా చెప్పాను, హీ, షీ, ఇట్ నేమ్స్ సింగులర్స్. హీ, షీ, హీ ఈజ్ ఎ టీచర్, షీ ఈజ్ ఎ డాక్టర్. ఓకే, అండ్ ఎన్టీఆర్ ఈజ్ అన్ యాక్టర్. ఓకే, ఇలా ఉపయోగించుకోవడానికి అన్ యాక్టర్. నెక్స్ట్ మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్, మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్ అని చెప్పడానికి సింగులర్స్ అన్నిటికీ. ఇట్ ఈస్ ఎ డాగ్, థింగ్స్కి. హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ సిటీ, థింగ్స్కి, ప్లేసెస్కి. ఓకే, యానిమల్స్ కూడా, టైగర్ ఈజ్ అ ఫెరోసియస్ యానిమల్ అని చెప్పడానికి మనం ఈజ్ ఉపయోగించుకోవాలి. కామన్గా మీరు రాసేటప్పుడు కూడా సింపుల్గా ఏదైనా స్టోరీ రాయాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్
ఏ స్మాల్ విలేజ్ అని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఉపయోగించుకోవడానికి. ఓకే, నవ్ ఈజ్ అయిపోయింది. తర్వాత ఆర్ ఎలా ఉపయోగించాలి? సో ఆర్ యు వి దే ప్లూరల్స్, యు వి దే ప్లూరల్స్, వీటికి మనం ఆర్ ఉపయోగించుకోవాలి, ఆర్ను ఉపయోగించాలి. సో యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, దే ఆర్ ప్లేయర్స్, దే ఆర్ వర్కర్స్. ఓకే, మై బ్రదర్స్ ఆర్ బిజినెస్ మెన్. ఇలా ఉపయోగించుకోవడానికి. ఓకే, ప్లూరల్స్ తెలుసు కదా, ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్ ఉండడాన్ని ప్లూరల్ అంటారు, ఒకటి కంటే ఎక్కువ ప్లూరల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి? ఐకి ఆమ్ ఉపయోగించాం, యూ అండ్ హీ షీట్ నేమ్ సింగులర్స్కి ఈజ్ ఉపయోగించాం, యూ విత్ ప్లూరల్స్కి ఆర్ ఉపయోగించాం. ఇలా సింపుల్గా. సో ఎక్కడున్నావురా అన్నప్పుడు వేర్ ఆర్ యూ? ఐఎమ్ అట్ హోమ్, ఐఎమ్ అట్ బస్ స్టాండ్, ఐఎమ్ అట్ హాస్పిటల్. లోపల సర్కిల్లో ఉంటేనేమో ఇన్ని ఉపయోగించాలి, అంటే ఎన్క్లోజ్డ్ బై ద వాల్స్, కవర్డ్ బై ద వాల్స్. ఇన్ ఐఎమ్ ఎట్ ద క్లాస్, ఐఎమ్ ఎట్ కాలేజ్. గుర్తుపెట్టుకోండి, ఎట్కి ఎందుకు తేడా. వేర్ ఆర్ యూ? ఎట్ హాస్పిటల్, హాస్పిటల్ దగ్గర ఉన్నాను. బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను, ఐఎమ్ ఎట్ బస్ స్టాండ్. షీ ఈజ్ ఎట్ హాస్పిటల్. ఓకే, షీ ఈజ్ ఎట్ రెస్టారెంట్, ఆమె రెస్టారెంట్ దగ్గర ఉన్నది. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ సమ్వన్. సో ఇలా ఉపయోగించుకోవడానికి ఎట్ ఉపయోగించుకోవాలి. ఓకే, లైక్ షీ ఈజ్, దే ఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్, ఎట్ కాదు అక్కడ ప్లే గ్రౌండ్లో ఉన్నారని చెప్పుకోవడానికి ఉపయోగించుకోవాలి. సో ఇలా ఉపయోగించుకోండి. నెక్స్ట్ వజువర్. వజువర్ అంటే పాస్ట్ టెన్స్ సంబంధించి వజువర్, గతానికి సంబంధించి పాస్ట్ టెన్స్. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, వన్స్ అపాన్ టైం, లాంగ్ ఎగో, ఇలాంటి వాటికి గతం అంటారు. 3 days ఎగో. ఓకే, ఇలాంటి వాటికి మనము వాజ్ లేదా వర్ ఉపయోగించుకోవాలి. మరి ఎక్కడ ఉపయోగించాలి? అన్ని సింగులర్స్కి వాజ్ ఉపయోగించాలి. మీకు సింగులర్స్ అన్నీ తెలుసు. ఏంటవి? మీకు సింగులర్ తెలుసు ఆల్రెడీ మీకు. ఏంటంటే ఐ, హీ, షీ, ఇట్, నేమ్ సింగులర్స్. గుర్తుపెట్టుకోండి, ఐ కలిస్తే దీంట్లో మనకి ఆల్రెడీ ఐ యు విత్ ప్లూరల్స్ అన్న కదా, అక్కడ వదిలేయండి. బట్ ఇక్కడ మాత్రం దీన్ని సెపరేట్గా ఉంచాను గ్రూప్. ఐ, హీ, షీ, ఇట్, నేమ్ సింగులర్స్. వీటికి దీస్ సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్కి వాజ్ ఉపయోగించుకోవాలి సింగులర్స్. ఐ వాజ్ అ స్టూడెంట్ వన్స్ అపాన్ ఎ టైమ్. నేను ఒకప్పుడు స్టూడెంట్. మై ఫాదర్ వాజ్ ఎ టీచర్ బిఫోర్ హీ రిటైర్డ్. మై ఫాదర్ ఒకప్పుడు టీచర్, ఆయన రిటైర్డ్ అవ్వకముందు. మై మదర్ ఈజ్ ఎ డాక్టర్. సో మై మదర్ వాజ్ ఎ డాక్టర్. మా అమ్మ ఒకప్పుడు డాక్టర్. నౌ షీ ఈజ్ హౌస్ వైఫ్, మానేసినట్టుంది. సో షీ ఈజ్ ద హౌస్ వైఫ్ అని చెప్పడానికి. సో దేవర్ ప్లేయర్స్, వాళ్ళు ప్లేయర్స్ ఇప్పుడు ఆడతలేదు, అంకుల్ అయిపోయారు వాళ్ళు దే ఆర్ నాట్ ప్లేయింగ్ నౌ. సో వాళ్ళు ఆడతలేదు అన్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మై బ్రదర్ వాజ్ యాన్ ఇంజనీర్, నౌ మై బ్రదర్ ఈజ్ ఏ ఫార్మర్. అంటే ఇంజనీర్ చేసి ఫార్మర్ చేస్తున్నాడు అంటే మానేసింది అనమాట. ఇలా ఉపయోగించుకోవడం. వాజ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉపయోగించుకోవాలి. అండ్ వర్, దేవర్ ప్లేయర్స్ అన్నాను. ఓకే, దేవర్ ప్లేయర్స్ అన్నాను. ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటూ మనం మాట్లాడుకోవాలి. జస్ట్ యూ హ్యావ్ టు రైట్ స్టోరీస్ అండ్ రైట్ లిటిల్ బిట్ ఆఫ్ వర్డ్స్ రాయాలి. ఇట్ ఈస్ ఎ వాచ్, ఇది ఒక వాచ్ అని చెప్పడానికి. వాజ్కి, ఈజ్కి. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకుని, ఇద్దరిని కలిపినప్పుడు ఆర్ ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అండ్ రాణి. రాజు అండ్ రాణి ఆర్ ఫ్రెండ్స్. ఓకే, మై ఫ్రెండ్ అండ్ ఐ ఆర్ బిజినెస్ మెన్. ఇలా ఉపయోగించుకోవడానికి మనము ఆర్ ఉపయోగించుకోవాలి. ఓకే, జస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్. ఓకే, కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.